అందరికీ నమస్కారం. ఈ రోజున ఇంతటితో పోయిన సంవత్సరం పాత రైస్ ఆడకి పరిసమాప్తం అయిపోయింది. ఓల్డ్ రైస్ స్వస్తి అయిపోయింది ఈ రోజుతో. ఇక నుంచి న్యూ రైస్ రిలీజ్ చేయడం జరుగుతుంది. ముందుగా జొన్నవాడ కామాక్షమ్మ తల్లికి ఒక రైస్ బ్యాగ్ సమర్పించి ఆ తర్వాత న్యూ రైస్ రిలీజ్ చేయడం జరుగుతుంది. జొన్నవాడ కామాక్షమ్మ తల్లికి సమర్పించిన తర్వాత ఆ తర్వాత కుటుంబ సభ్యులకి, బంధువులకి, స్నేహితులకి, శ్రేయాభిలాషులకి, రైస్ వినియోగదారులకి అందరికీ మనం రైస్ ఆడించి మిల్లింగ్ చేసి ప్యాకింగ్ చేసి పంపించి జరుగుతూ ఉంటుంది. 5వ సంవత్సరం అడుగు పెట్టడం జరిగింది. 5 సంవత్సరాల నుంచి దిగ్విజయంగా ఆదరిస్తున్నటువంటి కుటుంబ సభ్యులకి, బంధువులకి, స్నేహితులకి, శ్రేయాభిలాషులకి ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం. ఈ సంవత్సరం కూడా మనం న్యూ రైస్ రిలీజ్ చేయడం జరుగుతూ ఉన్నది. నవంబర్లో తెలంగాణ సోనా, జూన్లో న్యూ రైస్ రిలీజ్. ప్రతి సంవత్సరం ఇదే రిపీట్ అవుతూ ఉంటుంది. ఇంకా ఏ సంవత్సరం వచ్చినా కూడా నవంబర్ నెలలో వరి సాగు, మార్చి నెలలో వరి కోత, జూన్లో రైస్ రిలీజ్ చేయడం, న్యూ రైస్ రిలీజ్ చేయడం. ఈ రోజున మేడ్చల్ కర్ణాటక రాష్ట్రం అనేటువంటి యలహంకకి, అదేవిధంగా ఒంగోలుకి మామయ్య గారికి రైస్ ఆడించి మిల్లింగ్ చేసి ప్యాకింగ్ చేసి ట్రాన్స్పోర్ట్ చేయడం జరుగుతూ ఉన్నది. ఈ విధంగా కుటుంబ సభ్యులు కానీ, బంధువులు కానీ, స్నేహితులు కానీ, శ్రేయాభిలాషులు కానీ ఎవరైనా సరే రైస్ అయిపోతుండగా ఒక 2-3 రోజుల ముందుగా ఇంటిమేట్ చేస్తే మనం పంపించడం జరుగుతూ ఉంటుంది. నవతార్ రోడ్డు ట్రాన్స్పోర్ట్ ద్వారా 3 రోజుల పైన పట్టద్ది ఏది వినియోగదారుల గమ్యస్థానాలకు చేరడానికి. అదేవిధంగా ఏపీఎస్ఆర్టీసీలో 1 రోజు పట్టద్ది. అందువల్ల మనకి ముందుగా ఇంటిమేట్ చేస్తే రైస్ అయిపోతుండగానే ఒక 2 డేస్ 3 డేస్ ముందుగానే ఇంటిమేట్ చేస్తే మనం, ఎందుకంటే ఉదయం నుంచి మధ్యాహ్నం చేలో పనులు ఉంటాయి. మధ్యాహ్నం నుంచి సాయంత్రం దాకా రైస్ మిల్లింగ్, ప్యాకింగ్, ట్రాన్స్పోర్టింగ్. అందులో ఇది మృగశిర మాసం పెట్టింది. మృగశిర మాసం అంటే వర్షాలు గబకన రైస్ మిల్లు వర్షాలు పడినప్పుడు ఇబ్బంది, కరెంట్ పోవడం అన్నీ ఉంటాయి. కాబట్టి ముందుగా ఒక 2-3 రోజులు ముందుగా ఇంటిమేట్ చేస్తే మనం ఆడించి మిల్లింగ్ చేసి ప్యాకింగ్ చేసి ట్రాన్స్పోర్ట్ చేయడం జరుగుతూ ఉంటుంది. వినియోగదారుల గమ్యస్థానాలకు చేరినప్పుడే అది అంతిమ విజయం. థ్యాంక్ యూ. అందరికీ నమస్కారం. ఈ రోజున మేడ్చల్ తెలంగాణ రాష్ట్రంలోని మేడ్చల్కి, అదేవిధంగా యలహంక కర్ణాటక రాష్ట్రంలోని యలహంకకి, అదేవిధంగా ఒంగోలుకి మొత్తం 3 రోజులకి ఈరోజు రైస్ ఆడించి మిల్లింగ్ చేసి ప్యాకింగ్ చేసి ట్రాన్స్పోర్ట్ చేయడం జరుగుతూ ఉంది. మేడ్చల్ తెలంగాణ రాష్ట్రంలో, అదేవిధంగా యలహంక కర్ణాటక పక్క రాష్ట్రం, కర్ణాటక రాష్ట్రంలో యలహంక, అదేవిధంగా ఒంగోలు మావయ్య గారికి మొత్తం 3 రోజులకి ఈరోజు రైస్ ఆడించి మిల్లింగ్ చేసి ప్యాకింగ్ చేసి ట్రాన్స్పోర్ట్ చేయడం జరుగుతూ ఉంది. ద ప్రైడ్ ఆఫ్ తెలుగు ఇండియన్ రైస్ RNR 15048 తెలంగాణ సోనా. ఇక న్యూ రైస్ రిలీజ్ చేసే సమయం ఆసన్నమైనది. ఇక 2-3 రోజుల్లోనే ఇంకా న్యూ రైస్ రిలీజ్ చేయడం జరుగుతుంది. థ్యాంక్ యూ. రాళ్ళు ఏరే మిషన్, అది స్టోన్ రిమూవర్ మిషన్. దీన్ని కొత్తది తెచ్చి తర్వాత మళ్ళీ దీన్ని స్టోన్ రిమూవర్ మిషన్ వేయడం జరుగుతూ ఉంది. మనం ఎక్కువగా మట్టి ద్రావణాలు స్ప్రేయింగ్లు చేస్తుంటాం కాబట్టి తెలియకో ఆ మట్టి ద్రావణ పిల్లలు రైస్లో ఉంటాయి. అనువున అంటే ప్రతి 10 రోజులకు ఒకసారి మనం స్ప్రేయింగ్ చేస్తుంటాం కాబట్టి ఆ రాళ్ళు రప్పలు అనేవి ఆ రైస్లో అంటుగా ఉంటాయి. కాబట్టి ఈ స్టోన్ రిమూవర్ మిషన్ వేసి మనం ఈ స్టోన్ రిమూవర్ మిషన్ దీని ద్వారా స్టోన్స్ అనేది డిటెక్షన్ చేసి ఎత్తుకోబడి డిటెక్టర్ చేసి బియ్యంలో రాళ్ళు వేరేయడం జరుగుతుంది. ప్రక్రియ మీరు చూసే ప్రక్రియ అది. ఎత్తుకోబడి అట్లా వేసి రాళ్ళు తగులుతూ ఉన్నాయని మనకి కంప్లైంట్స్ ఎక్కువ రావడం జరుగుతూ ఉన్నది. దాన్ని రెక్టిఫై చేస్తూ స్టోన్ రిమూవర్ మిషన్లో మనం వేయడం జరుగుతూ ఉంది. ఎక్కువగా మనం కొట్టేదంతా మట్టి ద్రావణాలు స్ప్రేయింగ్లే కాబట్టి ప్రతి 10 రోజులకు ఒకసారి మనం వరిలో స్ప్రేయింగ్ చేస్తూ ఉంటాం. అందువల్ల స్టోన్ రిమూవర్ మిషన్లో వేసి ఆ తర్వాత రైస్ వినియోగదారులు ఆ తర్వాత రైస్ వినియోగదారుల గమ్యస్థానాలకు పంపించి జరుగుతూ ఉంటుంది. వినియోగదారుల గమ్యస్థానాలకు చేరినప్పుడే అది అంతిమ విజయం. ద ప్రైడ్ ఆఫ్ తెలుగు ఇండియన్ రైస్ RNR 15048 తెలంగాణ సోనా. గ్లైసమిక్ ఇండెక్స్ 51.6% ఉంటుంది. ఇంతటితో ఓల్డ్ రైస్ అన్నింటికి పరిసమాప్తం అయిపోయింది. ఓల్డ్ రైస్ పరిసమాప్తం. ఇక నుంచి కొత్త అధ్యాయం మొదలు పెడతా ఉన్నాం మనం. జాగ్రత్త. కొత్త అధ్యాయం న్యూ రైస్ 5వ సంవత్సరంలో అడుగు పెట్టడం జరిగింది. 5వ సంవత్సరం కోసే
స్టోన్ రిమూవర్ మిషన్. మీరు చూసే ప్రక్రియ బియ్యంలో రాళ్ళు ఏరే స్టోన్ రిమూవర్ మిషన్. చాలామంది మనకి చెప్పడం జరుగుతూ ఉన్నది, అదే బియ్యంలో స్టోన్స్ వస్తూ ఉన్నాయని. మట్టి ద్రావణం స్ప్రేయింగ్ చేస్తుంటాం కాబట్టి స్టోన్స్ బియ్యంలో రాళ్ళు రావడం జరుగుతుంది. దాన్ని రెక్టిఫై చేయడానికే ఇప్పుడు మీరు చూస్తూ ఉన్నారు కొంతకాని గంగాధరం గారు వాటిని రెక్టిఫై చేయడం జరుగుతుంది. అది స్టోన్ రిమూవర్ మిషన్. రాళ్ళు ఏమన్నా ఉన్నా వాటిలో నుంచి పోవడం జరుగుతూ ఉన్నది. పోసండి మొత్తం. ద ప్రైడ్ ఆఫ్ తెలుగు ఇండియన్ రైస్ RNR 15048 తెలంగాణ సోనా స్టోన్ రిమూవర్ మిషన్. ఇప్పుడు దాకా ఆడించడం, మిల్లింగ్ చేయడం చూశారు. ఇది రాళ్ళు ఏరే మిషన్. న్యూ రైస్ రిలీజ్ చేసే ముందుగా దేవళ్ళ పరంధామరెడ్డి అన్నగారు రైస్ మిల్లర్గా నాకు గురువు. దేవళ్ళ పరంధామరెడ్డి వాళ్ళ నాన్నగారు దేవళ్ళ గోపాల్ రెడ్డి గారు వాళ్ళ ధర్మపత్ని. రైస్ మిల్ కట్టించింది వాళ్ళు. దేవళ్ళ గోపాల్ రెడ్డి అమ్మా నాన్నలు. ఆయన రైస్ మిల్లర్గా నాకు గురువు. శారీరక శ్రమ నుంచి తప్పించుకున్న వాళ్ళు రోగాల నుంచి తప్పించుకోలేరు. ఎటువంటి మాట ఆయన చెప్పినటువంటి మాట. ఈ రోజున 5 రాష్ట్రాల ప్రజలకు ఈ రైస్ మిల్లు ఆడిచ్చి మిల్లింగ్ చేసి తెలంగాణ సోనా CVR పద్ధతిలో వరి సాగు చేసి పంపించినట్టే మామూలు విషయం కాదు అది. 5 రాష్ట్రాలు ఇక్కడ పెట్టుకో 5 రాష్ట్రాల ప్రజలకి మనం ఆడిచ్చి మిల్లింగ్ చేసి పంపించి జరుగుతూ ఉంటుంది. ఈ విధంగా స్టోన్ రిమూవర్ మిషన్, రిమూవింగ్ స్టోన్స్ ఫ్రమ్ రైస్. స్టోన్ రిమూవర్ మిషన్ మీరు చూసే ప్రక్రియ. ఇంకా తొందరలోనే న్యూ రైస్ రిలీజ్ చేయడం జరుగుతుంది. 5వ సంవత్సరం ఆదరిస్తున్నటువంటి కుటుంబ సభ్యులకి, బంధువులకి, స్నేహితులకి, శ్రేయాభిలాషులకి, రైస్ వినియోగదారులందరికీ పేరు పేరున కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం. హర్షత్ విహారం టీం అందరికీ నమస్కారం. ఈ రోజున మేడ్చల్, తెలంగాణ రాష్ట్రంలోని మేడ్చల్కి రైస్ బ్యాగ్స్, అదేవిధంగా కర్ణాటక యలహంక అనే ఊరు ఉంది కర్ణాటక రాష్ట్రంలో. ఆ ఊరికి, అదేవిధంగా ములుగు, అది కూడా తెలంగాణ రాష్ట్రంలో ములుగు అనే ఊరు ఉంది. ఆ ఊరికి MTU 1426 సీడు. నెక్స్ట్ మార్కాపురం, శ్రీశైలం దోర్నాల పోయే దారు ఘాట్ రోడ్డు. దోర్నాల దాటితే అక్కడ మార్కాపురం, దోర్నాల, శ్రీశైలం ఘాట్ రోడ్డు అక్కడ. అక్కడికి మార్కాపురంకి మనం MTU 1426 సీడ్స్, అదేవిధంగా రైస్ పంపించడం జరుగుతూ ఉంది. అన్నీ ఈరోజు మొత్తం కూడా నవతార్ రోడ్డు ట్రాన్స్పోర్ట్లోనే. మేడ్చల్ తెలంగాణ కొంతకాని గంగాధర్ గారు ఆడిచ్చి మిల్లింగ్ చేసి ప్యాకింగ్ చేసి పంపించడం జరుగుతూ ఉంది. అదేవిధంగా కార్తీక్. ఈ విధంగా ఇంతటితో పాత రైస్కి శుభం కార్డు పడిపోయింది. ఇక్కడి నుంచి న్యూ రైస్ రిలీజ్ చేయడం జరుగుతూ ఉంటుంది. న్యూ రైస్ రిలీజ్ చేసేటప్పుడు ఒక 2 మాటలు మాట్లాడుకొని ఆ తర్వాత న్యూ రైస్ రిలీజ్ చేస్తే మంచిదని నేను అనుకుంటున్నాను. అది ఏంటంటే, ప్రపంచంలో ఎన్నో వరి వంగడాలు ఉండగా మనం ఈ వరి వంగడం ఎందుకు వేస్తున్నాం, అది ఒక పాయింట్. RNR 15048 తెలంగాణ సోనా 2015 సంవత్సరంలో రిలీజ్ చేశారు. చెన్నమాధవ దామోదర్ రాజు గారు, చెన్నమాధవ సురేందర్ రాజు గారు. అప్పుడే 2015లో నా బీటెక్ కంప్లీట్ అయిపోయింది 2015లోనే. తర్వాత నేను 2021లోకి ఈ ఫీల్డ్లోకి రావడం జరిగింది. ప్రపంచంలో ఎన్నో వరి వంగడాలు ఉండగా ఈ వరి వంగడం ఎందుకు సాగు చేస్తున్నాం, నవంబర్ నెల కోసం ఎందుకు ఎదురు చూస్తుంటాం. షుగర్ పేషెంట్లకి, డయాబెటిక్, అంటే మన భారతదేశం అన్నపూర్ణ దేశం. ఈ డయాబెటిక్ వల్ల రైస్ తినడం ఆపేశారు చాలామంది. దాన్ని సవాలు విసురుతూ రైస్ తినొచ్చు, షుగర్ పేషెంట్లు కూడా తినొచ్చు అని ఆ తెలంగాణ సోనా ప్రూఫ్ చేశారు. మనం కాదు, అమెరికా అగ్రరాజ్యాల అమెరికా వాళ్ళే దాన్ని, శాస్త్రవేత్తలు దాన్ని ప్రచురించినారు. దాని గురించి సాక్షాత్తు తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు అనుమల రేవంత్ రెడ్డి గారు చెప్పడం, అదేవిధంగా మాజీ ముఖ్యమంత్రి వర్యులు KCR గారు, కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారు కూడా చెప్పడం జరిగింది. అటువంటి పెద్ద తెలంగాణ ముఖ్యమంత్రి వర్యులే చెప్పడం జరిగింది తెలంగాణ సోనగా. ఇంకా మనం ఎంత ఒక రైతులుగా అయినా ఆ వరి వంగడం గురించి మీకు తెలియజే 2వ పుస్తకం రాద్దామని కూడా అనుకున్నాను నేను. కానీ ఎందుకు అన్నీ మొత్తం మొదటి పుస్తకంలోనే అన్నీ రాసేసాం. ఇంక 2వ పుస్తకం రాయాలని పెన్ను పేపర్ తీసుకున్నా కూడా రాయడానికి ఏమీ లేదు అక్కడ. మొత్తం మొదటి పుస్తకంలోనే అన్నీ రాసేసాం జరిగింది. ఒకసారి ఆ బుక్ కూడా మీకు పరిచయం చేసి ఆ తర్వాత న్యూ రైస్ రిలీజ్ చేయడం జరుగుతుంది. ఈ విధంగా ఈ ప్రక్రియలో 120 రోజుల పాటు మన ప్రయాణం కొనసాగింది తెలంగాణ సోనా RNR 15048లో. అందరికీ ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. మరీ ముఖ్యంగా పొంతకాని గంగాధర్ మామూలుగా ఇప్పుడు టీం మెంబర్లు ఎవరైనా సరే వరి సాగు ఉన్నంత వరకే మనతో ఉంటారు. కానీ 365 రోజులు 24/7
7 రోజులు 24 గంటలు ఉదయం మధ్యాహ్నం సాయంత్రం 3 పూటలు ఆడిస్తున్న పొంతకాని గంగాధర్ గారికి ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. ఇటువంటి టీం మెంబర్స్ దొరకడం వల్లే ఈ విధంగా 5 రాష్ట్రాల ప్రజలకే మనం రైస్ పంపించడం అంటే మామూలు విషయం కాదు అది. ఈ విధంగా ఎంతోమంది దైవానుగ్రహం జొన్నవాడ కామాక్షమ్మ తల్లి, శ్రీ మధ్యరాట్ పోతులూరి వీర బ్రహ్మేంద్ర స్వామి, అదేవిధంగా శ్రీరాములు వారి శ్రీరామనవమి అప్పుడు ఎండలు కాయాల్సిన టైంలో వర్షాలు పడతా ఉన్నాయి. పక్కన 1.5 కిలోమీటర్ దూరంలో కూడా వానలు పడ్డా కానీ ఒక్క గింజ కూడా తడవల మనకి. ఏంటంటే దైవానుగ్రహం. నేను చాలాసార్లు చెప్పడం జరిగింది, వరి సాగు అనేది కర్తవ్యం నిర్ణయం కాదు, అది ఒక సంకల్పం, దైవ సంకల్పం. ఈ విధంగా నేను కానీ నా టీం మెంబర్స్ కానీ ఈ రైస్ ఆడించడం, సివిఆర్ పద్ధతిలో వరి సాగు చేయడం, ఇదంతా ఒక దైవానుగ్రహం. ఈ విధంగా మనం ముందుకు కొనసాగుతూ ఉన్నాం. అన్నిటికన్నా ముందుగా జొన్నవాడ కామాక్షమ్మ తల్లికి, ఎందుకంటే ఆల్రెడీ అయిపోయింది. 2024లో వేసేసాం రైస్ బ్యాగ్, 2025లో వేసాం, 2026 ఇప్పుడే లేట్ అయింది. ఇక ఆలస్యం లేకుండా జొన్నవాడ కామాక్షమ్మ తల్లికి ఒక రైస్ బ్యాగ్ సమర్పించేసి ఆ తర్వాత న్యూ రైస్ రిలీజ్ చేయడం జరుగుతుంది. వాచ్ అండ్ ఎంజాయ్. ప్రకృతి రత్న, అర్షత్ విహార్ అండ్ టీమ్ మెంబర్స్. థ్యాంక్ యూ ఆల్.